హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా ఇంట్లో ఉండి చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనే ప్లాన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే బయటికి వెళ్ళి పని చేయలేం కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు, ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళ స్కూల్ టైము మనం బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా జాబ్ చేయాలి అన్నప్పుడు టైం అయితే అస్సలు సెట్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితేనే కదా మనకు టైం వీలు కాదు. అలాంటప్పుడు వీళ్ళ స్కూల్లో చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వీళ్ళ స్నాక్స్ బాక్సుల్లోనూ ఎక్కువ క్వాంటిటీ పెట్టి ఒకసారి టీచర్తో మాట్లాడండి. మేము ఇలా స్వీటు స్నాక్స్ చేస్తాము, పిల్లలందరికీ ఒక శాంపిల్కి ఇచ్చి ఒకసారి అడగండి టీచర్ని. అడిగితే ఓకే అని చెప్పారనుకోండి, అలా అప్పుడు చిన్న చిన్న ప్యాక్లో ఒక 50 గ్రామ్స్ అలా ప్యాక్ చేసుకొని వీళ్ళ క్లాస్మేట్ ఎంతమంది అయితే ఉంటారో అందరికీ చిన్న ప్యాక్లు అనేది స్వీట్ హాట్ అనేది ప్యాక్ చేసి ఇచ్చేసినాం అనుకోండి. ఆ ప్యాక్ మీదనే మన నెంబర్ అనేది రాసుకోవాలి. బిజినెస్కి ఒక నెంబర్ అనేది తీసుకోండి, పర్సనల్ నెంబర్ కాకుండా ఇలా బిజినెస్ నెంబర్ అనేది ఆ ప్యాకెట్ మీద రాసుకున్నాం అనుకోండి. పేరెంట్స్కి నచ్చింది అనుకోండి, మళ్ళీ మనకి ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మనకి ఒక 1/2 కిలో కావాలి, ఎగ్జాంపుల్ 1/2 కిలో కావాలి, లేదు కిలో కావాలి అని ఇట్లా ఆర్డర్స్ ఇస్తారనమాట. లేదు మాకు అట్లా వీలు కావట్లేదు అంటే చిన్న చిన్న పేపర్స్ మీద మనం ఏమైతే ఐటమ్స్ చేస్తామో స్నాక్స్ లేదా స్వీట్స్ ఇవన్నీ రాసి ఇప్పుడు పెళ్లి పత్రికలు నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. పెళ్లి పత్రికలు కొట్టిస్తాం కదండి, పెళ్లి పత్రికలు చేపించే షాప్కి వెళ్ళి ప్రింట్ షాపు అక్కడికి వెళ్ళి మనం ఏదైతే చేయాలి అనుకుంటామో వాటి పేర్లు ఇచ్చి మనకి నెంబర్ అనేది కొంచెం పెద్ద అక్షరాలతో నెంబర్ అనేది ఇచ్చేసుకుంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఏటీఎం దగ్గర చిన్న పేపర్ లాగా అంటించేసుకోవడం. లేదు మనకి ఏదైనా దగ్గరలో విల్లాస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత పైసలు ఇచ్చి ఈ ఏమంటారు ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఇట్లా పెట్టేసేయండి ఈ పేపరు అని చెప్పేసుకోవాలి. అంటే మన చుట్టుపక్కలే ఉంటాయి కదా ఇది, కాబట్టి మనం హోమ్ డెలివరీ అయినా ఈజీగా చేయగలం. అవునా కాదా? మనము ఇంట్లో ఉండి ఇవి చేసుకుంటాము. ఒకవేళ ఏదైనా ఆర్డర్ వచ్చింది, మనకు మనీ వేశారనుకోండి వాళ్ళు, లేదా మనకి డైరెక్ట్ ఇస్తాము అని చెప్పారనుకోండి, అప్పుడు మనం ప్యాక్ చేసుకొని 1 కిలోనా 2 కిలోనా స్టార్టింగే ఎక్కువ రావు. ఏంటంటే మనం కొంచెం పెరిగితే మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా తీసుకునేలాగా టేస్ట్ బాగుండేలాగా చూసుకున్నాం అనుకోండి, మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఒక్కొక్కరు చెప్పలేము 5 కిలోలు అట్లా కూడా వచ్చిందనుకోండి. మనం స్టార్టింగ్లో అయితే ప్రిపేర్ చేసి ఇవ్వడానికి మళ్ళీ ప్రిపేర్ చేయడానికి ఇంతే ఉంటుంది. ఏదంటే మనకి ఈరోజు 2 కిలోలు వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 500-600 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ మనం ప్రిపేర్ చేయడానికి మాత్రం అవి ఖర్చు అయిపోతాయి. మనకి స్టార్టింగ్లోనే మిగిలాలి అని అయితే ఆలోచించకండి. ఒకవేళ 5-10 కిలోలు ఇలాంటి ఆర్డర్ వస్తే మనకే బెస్ట్ కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే పైసలు మిగులుతాయి. ఇలా మనకి అవకాశం లేదు అనుకున్నప్పుడు టిఫిన్స్ మీకు 2 విధాలుగా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇంట్లో ఉండి మనం ఇలా ఒక వారం 10 రోజులు నిలువ ఉండే ఐటమ్స్ అయినా చేసుకొని ఇలా సేల్ చేసుకోవడం ఒక విధంగా. అలా మనకు వీలు అవ్వట్లేదు అన్నప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్ళి మనం సేల్ చేసుకోవడం. అందరికీ ఒకటే వీలు అవ్వదు కదా, అందుకని 2 విధాలుగా ఒకే వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. టిఫిన్స్ అంటే ఏమవుతుంది అంటే ఏ రోజుది ఆ రోజు సేల్ అవ్వాలి. ఏ పనికి ఆ రిస్క్ ఉంటుందండి, ఉండదు అని నేను అబద్ధం, రిస్క్ ఏముండదు, ఈజీ అని అయితే నేను అబద్ధం చెప్పను. ఎందుకు అంటే టిఫిన్ ఏంటంటే మనం ఏ రోజు డబ్బులు ఆ రోజు, ఏ రోజు ఖర్చు పెట్టాము, మన శ్రమ పడ్డాము అంటే మొత్తం సేల్ అయింది అనుకోండి, అదే రోజు మనకి హాఫ్ డేకే మనకి పైసలు చేతికి వచ్చేస్తాయి. ఒకవేళ సేల్ అవ్వకపోతే దీంట్లో కూడా లాస్ ఉంటుంది. అదే ఇది స్నాక్స్ స్వీట్స్ అని చెప్పాను కదా, ఇవి అనుకోండి ఒకవేళ సేల్ అవ్వకపోయినా మిగులుతుంది. ఏంటంటే మనకు 2-3 డేస్లో అయినా సేల్ చేసుకోవచ్చు, కానీ వీటికి ఖర్చు ఎక్కువ. ఇవి ఎప్పుడు సేల్ అవుతాయా అని కూడా చెప్పలేము. కాబట్టి మీ వీలును బట్టి చిన్నపిల్లలు ఉన్నా లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు మనము ఈ 2 విధాలుగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసామనుకోండి, డే బై డే గ్రో అయితే ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ టిఫిన్స్ పెట్టినా సరే మనకేంటంటే రెగ్యులర్గా తినే వాళ్ళు ఉంటారు, లేకపోతే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా మనం సడన్గా పైసలు వచ్చేస్తాయని కాదు, ఒక 1 మంత్ పెట్టి చూస్తే టిఫిన్స్ అయినా క్లిక్ అవుతుంది. లేదు ఈ స్వీట్స్ అన్నా కదా, నేను చెప్పిన విధంగా ఏంటంటే పాంప్లెట్స్ అవి
అంటే కొట్టించేసుకొని ఒకసారి ఎక్కువ లేకుండా 100 200 కొట్టించేసుకొని మన చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ లేదా విల్లాస్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు. ఎగ్జాంపుల్ కాల్ చేసినప్పుడు మనం ప్యాక్ చేసుకొని ఇచ్చేలాగా చూసుకోవాలి. దగ్గరలో కాబట్టి ఇవ్వగలం కదా. నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ అందరికీ ఛానల్స్ ఉండవు. అందరికీ మనకేంటంటే మనం చేయాలి అనుకుంటాం కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని అయితే నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. నేను అబద్ధం చెప్పట్లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏంటంటే ఒకవైపు ఇంట్లో పనులు ఉంటాయి నాకు, ఎగ్జాంపుల్ పిల్లల్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను టిఫిన్స్ కాబట్టి టిఫిన్స్ చేసేస్తా. లేదు నాకు స్నాక్స్ ఏదైనా కాల్ వచ్చి ఏదైనా నాకు స్నాక్స్ అడిగితే ఆ విధంగా అయినా చేసిస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే మన వీలును బట్టి మీకు టిఫిన్స్ ఏదైనా ఒకటే ప్లాన్ చేసుకోండి. నేనంటే ఏదో చేస్తున్నా అంతే. మీరేంటంటే ఒకటే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దాని మీదే డిపెండ్ అయ్యి కంటిన్యూగా పెట్టేసినాం అనుకోండి, ఖచ్చితంగా లాభాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే స్వీట్స్ స్నాక్స్ అనుకోండి, ఇంకొంచెం 1 by 1 ఒకవేళ ఎవరైనా అడిగితే అది పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి, ఐటమ్స్ పెంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి రోజు రోజుకి ఎక్కువ మందికి ఎలా మనం తెలియజేయాలి, మన నెంబరు మనకి ఇవి ప్రిపేర్ చేస్తాము, ఇవి ఎక్కువ మందికి అనేది. ఇంకా వాళ్ళు ఎవరైనా కొంచెం జెంట్స్ ఉండి మనం డెలివరీ చేయగలము అనుకుంటే కొంచెం దూరం అయినా సరే నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఏదైనా అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్ కానీ ఇలా ప్లేస్లలో అనుకోండి, వాళ్ళకి జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఏదైనా బిజినెస్ వాళ్ళు కానీ టక్కున కాల్ చేసి ఆర్డర్ చేద్దాము అనుకుంటారు. హోమ్ ఫుడ్ అని పెట్టేస్తాం కదా మనం పైన, అందుకు నీట్గా ఉంటుంది, వీళ్ళు మంచిగా చేస్తారు అని అయితే ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం అనేది మనం నిలబెట్టుకొని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, టేస్ట్ బాగుంటే మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తారు. నేను చెప్పిన 2 ఐడియాలు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ పెట్టండి మీ వీలును బట్టి. ఇంకోటి మనకి ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంకా షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే షాప్ అంటే ఇంట్లో ఉండి చేసుకోవడానికి షాప్ పెట్టుకున్నాం అనుకోండి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు షాప్ అయితే సెట్ కాదు. ఒకవేళ షాప్ పెట్టుకునే ప్లాన్ ఉన్నా సరే టిఫిన్స్ పెట్టుకోండి, లేకపోతే ఇలా స్నాక్స్ ఐటమ్స్ అయినా ఇవైనా పెట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ మాకు నచ్చట్లేదు, మేము చేయలేము అనుకున్నప్పుడు పిండి మిల్లు పెట్టుకొని, ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా. అదే ఫ్యాన్సీ షాప్కి అనుకో అవి మొత్తం క్లీన్, అది నీట్గా సర్దుకోవాలి, మనకేంటంటే ఎక్కువ శ్రమ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనకేంటంటే ఇది పిండి మిల్లు ఇలాంటివి అనుకోండి, మనం తయారు చేసి ఎక్కువ శ్రమ ఉండదు, కాకపోతే లాభమే ఉంటుంది. ఇప్పుడు నేను పట్టించే ఇది పౌడర్స్ పట్టించేది ఎంత తెలుసా, 15 రూపీస్ 1 కిలోకి తీసుకుంటున్నారు. అదే తడి బియ్యం అరిసెలకు అనుకోండి 35 తీసుకుంటున్నారు అనమాట. అదేవిధంగా మనకి నేను చెప్పిన ఐడియాస్ మీకు ఎలా అనిపించినాయి నాకైతే కామెంట్ పెట్టండి. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియో కానీ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీ వీలును బట్టి ఏదైనా సరే, ఉట్టిగా ఉంటే ఏమీ రాదు. 1కి 2 మనం ట్రై చేస్తే ఒకటి కాకపోయినా ఒకటైతే సెట్ అయ్యి మనం అంటూ కొంచెం సంపాదించగలిగితే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంకొకరికి చెప్పగలగము కూడా, అవునా కాదా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.